అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి అదిరిపడింది ఆ మాటలు విని. చెల్లెలితో అన్న అదేం సరసం, అవేం మాటలు అని నివ్వెరపోయింది. తన అన్న తనతో ఎలా ఉంటాడు, ఈ అన్నా చెల్లెళ్ళు ఇలా ఉన్నారేమిటి, బావ మరదలలాగా ఉన్నారు అని చీదరపడింది. చూడు పెద్దమ్మ, అన్నయ్య ఎలా ఏడిపిస్తున్నాడో అని చెల్లెలు పెద్దమ్మకి ఫిర్యాదు చేసింది అన్నగారి మీద. పెద్దమ్మ మురిపంగా నవ్వి, ఏమర్రా, ఏమన్నా మాట్లాడారా అని ఆరాటంతో వాకబు ప్రారంభించింది. సుబ్బారావుకి తెలుస్తుంది, రేపొచ్చి చెప్తాడు అని ఆశలన్నీ రేపటికి జరిపాడు వెంకట్రావు. వాసంతి పెళ్లి చూపుల చీర మార్చి పెద్ద యుద్ధరంగ బీభత్సాన్ని చిత్రించిన ఒక్కో పిర్ర మీదకి ఒక్కో మచ్చ వచ్చే ఇంకో చీర కట్టింది. సామాన్లన్నీ వరాలతో ప్రమీల గారింటికి పంపడంలో మునిగిన జానకి వాళ్ళ సంభాషణలేవీ వినలేదు. పనయ్యాక వరాల్ని పంపేటప్పుడు అత్తగారితో, వరాలకి ఏమన్నా పెట్టనా అత్తయ్య, కొంచెం బూందీ పెట్టమంటారా అని నెమ్మదిగా అనుజ్ఞ కోరింది. చాలే ఊరుకో, అదేం ఊరికే చేసిందా, గంటసేపు కూర్చుందో లేదో ₹1 పడేశాడు, అసలేం చేసి చచ్చింది అని దీర్ఘం తీస్తూ అత్త తనే లేచి వచ్చి 4 బూందీ పలుకులు ఏడ్చే చిన్నపిల్ల చేతిలో పడేసినట్టు వరాలు చేతిలో పడేసి పంపింది. వాసంతి నెమ్మదిగా జానకి దగ్గరికి చేరి, నువ్వు చూసావా వదినా అంది సిగ్గుపడుతూ. జానకి ఏమిటో అర్థం కాక ఏమిటి అని అడిగింది. ఆయన్ని అని వాసంతి మళ్ళీ సిగ్గుపడిపోయింది. ఎవరిని? ఓహో అతనా, నేను చూడలేదు. చూడలేదా? తలుపు వెనకాల నుంచున్నావుగా, చూడలేదా అని నిర్ఘాంతపోయింది పెళ్లి కూతురు. నేను కాను, మీ పెద్దమ్మ అక్కడ నుంచుని చూశారు. వాళ్ళు ఉన్నంతసేపు నేను వంటింట్లోనే ఉన్నాగా, అన్నీ వరుసగా పంపాలన్నారు. అయినా తలుపుల దగ్గర చేరితే ఏం బాగుంటుంది? అయితే నువ్వు చూడనే లేదా అని వాసంతి నిర్ఘాంతం నుంచి తేరుకోలేకపోయింది. ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్ళికొడుకుని చూడాలనే సరదా లేని వాళ్ళు లోకంలో ఉంటారంటే నమ్మలేకపోయిందా నవయువతి. ఆయన ఎర్రగా చాలా బాగున్నారు, నువ్వు చూడవలసింది వదినా, చాలా అందమైన పర్సనాలిటీ అని తల వంచుకుంది. మీకు నచ్చారు కదా అని నవ్వి ఊరుకుంది జానకి. వదినగారు తనని ఉడికించి వేళాకోళాలాడుతుందని ఆ ఆడబిడ్డ మురిపంగా ఎదురుచూసింది కానీ ఆ తర్వాత జానకి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి నిరుత్సాహపడి అక్కడి నుంచి అన్నగారి దగ్గరికి వెళ్ళింది. బోరు కొడుతోందన్నయ్య, ఏదైనా సినిమాకి తీసుకెళ్ళు బాబు అని గారాలు కుడిచింది. టైం ఉందా అని వెంకట్రావు కంగారుగా వాచి చూసుకుని బయలుదేరు అని ఇద్దరు 5 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోయారు. జానకిని వస్తావా అని మాట వరుస కూడా అడగలేదు. వాళ్ళు వెళ్ళిన అరగంటకి సుబ్బారావు వచ్చాడు. వెంకట్రావు లేడని తెలుసుకొని ముసలమ్మకి చావు కబురు చల్లగా చెప్పాడు. వాళ్ళు 2 లక్షలు అడుగుతున్నారండి, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు. 2 లక్షలా అని ముసలమ్మ నోరు తెరిచింది. పావుగంట దాకా మూతపడలేదు నోరు, మాట పడిపోయింది. 2 లక్షలా అని ముసలమ్మ నోరు తెరిచింది. పావుగంట దాకా మూతపడలేదు నోరు, మాట పడిపోయింది. ఆ పావుగంట సుబ్బారావు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. 2 లక్షలు పెట్టినా ఆ బేరం ఎంత చౌకో అనేక ఆధారాలతో రుజువు చేశాడు. ముసలమ్మకి దారి తెన్ను తోచలేదు. లాభం లేదంటావా నాయనా అని చిట్ట చివరి ఆశతో పెనుగులాడింది. 10-12 వేలు తగ్గించుకుంటారేమో గాని అంతకన్నా తగ్గరండి. అసలు ఇంత పెద్ద సంబంధానికి వెళ్ళటం మీదే తప్పు. నేను మొదటే అన్నాను వెంకట్రావుతో, మీకు కుదరదోయి అంటే విన్నాడు కాదు. ఆడపిల్ల ఉందంటే 10 సంబంధాలు చూస్తాం, 10 గుమ్మాలు ఎక్కి దిగుతాం. ఏది కుదురుతుందోనని ఆశ. మరీ ఇంత పచ్చికల 2 లక్షలా? మా పిల్ల గుడ్డిదా కుంటిదా?
దాన్ని చూసి కూడా అంత డబ్బెలా అడిగారు అని పరిపరి విధాలా వాపోయింది ముసలమ్మ. అక్కడ కూర్చున్నంతసేపు సుబ్బారావు వెంకట్రావు భార్య కనపడుతుందేమోనని చాలాసేపు వంకర టింకర చూపులు చూశాడు. స్నేహితుడి ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా అతని భార్యని సరిగా చూడనే లేదతను. సుబ్బారావు అత్తతో చెప్తున్న సంగతులేవి జానకి వినలేదు. పెరటివైపున విశాలాక్షితో మాట్లాడుతూ నుంచుంది. విశాలాక్షి పెళ్ళికొడుకుని చూసిందట. అతను వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా. ఏనుగులా ఉన్నాడు. అతనేం పెళ్ళికొడుకమ్మా అని తెగ నవ్వింది. వరాలు కూడా వాళ్ళ దగ్గర చేరి, అదేం పెళ్ళికొడుకండి బాబు, సినిమాల్లో దొంగల నాయకుల్లా ఉన్నాడు అని పెళ్ళికొడుకుని వర్ణించటం మొదలుపెట్టింది. విశాలాక్షి నవ్వాపుకుంటూ, నీ దుంపదెగ, నీకెందుకు, ఊరుకోవే, ముసలమ్మ విన్నదంటే తిట్టిపోస్తుంది, చంపేస్తుంది అని వరాల్ని మందలించింది. వరాలు రెచ్చిపోతూ, ఎందుకు తిడతదేంటండి, పెళ్ళికొడుకు నా కళ్ళకి బాగోలేడు కాబట్టి బాగోలేడన్నాను, అదేం పెళ్ళికొడుకండి బాబు అని ఉత్సాహంతో ఎగురుతూ మళ్ళీ వర్ణించటం మొదలుపెట్టింది. విశాలాక్షి నవ్వుతూ, అతను నిన్ను ఎగబడి చూశాడన్నావుగా, నువ్వే నచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటాడంటాడేమో, చేసుకోవా అంది. బాబోయ్, నాకొద్దు బాబోయ్, ఎటన్నా పారిపోతాను అని వరాలు అక్కడే పారిపోయేదానిలాగా గంతులేసింది. విశాలాక్షి జానకి తెగ నవ్వారు. జానకి కాసేపటికి ఇంట్లోకి వచ్చేసింది. సినిమాకి వెళ్ళిన వాళ్ళు రాగానే తల్లి వాళ్లతో ముక్కు ఎగబిలుస్తూ సంగతి చెప్పేసింది. 2 లక్షలా అని కొయ్యబారిపోయాడు వెంకట్రావు. వాసంతి గబగబా గదిలోకి పోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అరగంటసేపు ఇల్లంతా విషాదం తాండవించింది. వాడే ఊడిపడ్డా, వాడి తాతలాంటి వాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాను నీకు అని వెంకట్రావు బీరాలు పలికాడు. ఆ మాటలు వాసంతికి ఊరట కలిగించలేదు. ఈ సంబంధం తన ద్వారా కుదిరితే బంధుబలగంలో ఎంతో గొప్పగా ఉంటుందని, వాసంతి సంబంధం వెంకట్రావే కుదిర్చాట అని ఫలానా వాళ్ళు చెప్పుకుంటారని కలలుగన్న వెంకట్రావు వాసంతిని ఓదార్చిన మాటలతో తనని తాను ఓదార్చుకోలేకపోయాడు. పావుగంటసేపు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి హఠాత్తుగా అతనికి 40 ఏళ్లుండవు అన్నాడు. ఉంటే ఏం పోయిందిలే మొగాడికి అని నిరాశతో ఆశాప్రకటన చేసింది తల్లి. వెంకట్రావు పౌరుషంగా లేచాడు. 40 ఏళ్లవాడికి పిల్లనిస్తామా, అంతా గతిలేదేంటి మనకి, నేనప్పుడే అనుకున్నాను వయసు మీరిన వాడిలా కనపడుతున్నాడే అని. డబ్బు దృష్టే లేదన్నారుగా మొదట, పిల్ల నచ్చితే కట్నం సంగతి ఏముందిలే అన్నాడుగా సుబ్బారావు, నిలదీసి అడగకపోయావా? నీ పిచ్చిగానే డబ్బు దృష్టి లేని వాళ్ళెవర్రా, పిల్ల అందచందాలు గుణగణాలు ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో, మూటలు కావాలి మూటలు. జానకి తన చెవులేనా అనుకుంది. లోకం తల్లకిందులైందా అనుకుంది. అత్తనోట ఆ మాటలు. ఆ తల్లి కొడుకులిద్దరూ లోకంలో అన్యాయాలన్నింటి గురించి మాట్లాడుకున్నారు. మనుషులు ఎంతెంత దుర్మార్గులైపోతున్నారో చెప్పుకున్నారు. తాము కాబట్టి ఏదిచ్చినా ఏది ఇవ్వకపోయినా నోరు మూసుకుని పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారట. అందరూ మనలాంటి వాళ్ళైతే లోకం ఎప్పుడో బాగుపడును అని తేల్చాడు వెంకట్రావు. అరగంట సేపటికి వాసంతి వెక్కిళ్ళు మానింది. లేచి అన్నం దగ్గర కూర్చుంది కానీ ఇంకా దిగులు పడుతూనే ఉంది. 2 లక్షల రూపాయలు పెద్ద మేడగల ఆస్తిపరుడి భార్యగా, డాక్టర్ భార్యగా ఎన్ని కలలు కన్నదో. ఆ మర్నాడు కూడా పగలంతా ఇంట్లో శవం లేచినంత విషాదం తాండవించింది. సాయంత్రానికి అన్నగారు సోదరుని మళ్ళీ సినిమాకి బయలుదేరమన్నాడు. సోదరికి దుఃఖం పోగొట్టే ప్రయత్నం అన్నమాట అది. వచ్చేటప్పుడు 4-5 సినిమా పత్రికలు కొనుక్కొచ్చారు. ఆ మర్నాడంతా ఆ పత్రికల్లో లీనమైపోయి వాసంతి నిజంగానే కష్టం నుంచి బయటపడింది. మొహం మీద మళ్ళీ నవ్వు మెరిసింది. ఇంకో 4 రోజులుంది వాసంతి అన్నగారింట్లో. ఆ 4 రోజుల్లోనూ వాసంతికి జానకి చిన్న చిన్న ఘర్షణలు కొన్ని జరిగాయి. వాసంతి లేవగానే పళ్ళు తోముకునే బ్రష్ నోట్లో పెట్టుకుని తోముకుంటూ ఇల్లంతా తిరిగేది.
ఒకసారి వంటింట్లోకి వచ్చి నిలబడి తోమటం మొదలుపెట్టింది. జానకి హడలిపోయి, ఛీ, అదేం పని, ఇక్కడ తోముతున్నారేమిటి, వాకిట్లోకి వెళ్ళండి అని కేకలు పెట్టింది. జానకి చాలా అసహ్యం వేసే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో జానకి చూసి చూడనట్టు ఊరుకోదు, సరిపెట్టుకోదు. ఏం తోమితే తోమకూడదా అని వాసంతి నోట్లో బ్రష్ ఉంచుకొని నురగలు చిందిస్తూ మాట్లాడటం కూడా మొదలుపెట్టింది. జానకి వికార పెట్టేసి వాకిట్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నంత పని చేసింది. అత్తయ్య, ఆవిడ వంటింట్లో పళ్ళు తోముకుంటే నేను మాత్రం వంటింట్లోకి వెళ్ళను, పొయ్యి మీద పాలు ఉన్నాయి, చూసుకోండి వెళ్ళి అని అరిచి నందివర్ధనం చెట్టు దగ్గర నుంచుంది. అత్త కూరల మనిషితో మాట్లాడుతూ ఏ గుణానున్నదో, వాసంతి, నువ్వు వాకిట్లో కడుక్కోవే అని కూతురికో కేక పెట్టింది. వాసంతి రుసరుసలాడుతూ వాకిట్లో మొహం కడిగి లోపలికి వెళ్ళి అలిగి పడుకుంది. జానకి కాఫీ తెచ్చి ఇవ్వబోతే అక్కర్లేదంది. పెద్దమ్మ బతిమాలిస్తే తాగింది. ఇంకోసారి వాసంతి వంటింటి గుమ్మంలో నుంచుని జానకి కూరగాయలు కోసే చోట తల దువ్వటం మొదలుపెట్టింది. వెంట్రుకలు పడతాయి, అటు వరండా వైపు వెళ్ళి దువ్వుకోండి అంది జానకి. వాసంతి అక్కడి నుంచి కదలకుండా పంతం పట్టినట్టు అక్కడే నిలబడి దువ్వటం సాగించింది. జానకి కూరల బుట్ట, కత్తిపీట, గిన్నెలు తీసుకుని వరండా మూలకి పోయి కూర్చుని కూరలు కోసి తెచ్చింది. అది ఆడబిడ్డకి ఘోరావమానం అయిపోయింది. మాటల మధ్య పెద్దమ్మతో, అమ్మో, నీ కోడలేనా రణపెంకి అని తిట్టి తన అక్కస్సు తీర్చుకుంది. ఒక్కరోజును కూడా తన బట్టలు తను ఉతుక్కోలేదు, తన ఎంగిలిపళ్ళెం తను తీసుకోలేదు, స్నానానికి నీళ్లు తను పెట్టుకోలేదు. జానకే అన్నీ. వదినగారిని వేళాకోళాలు చేస్తున్నట్టు జానకి చేసే ప్రతి పని వంకలు పెట్టడం మాత్రం విసుగు లేకుండా చేసింది. జానకి చదువులేని మొద్దు, తను పట్టభద్రురాలు అయినట్టు ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. జానకి అతడు ఆమె చదువుతుంటే ఆ పుస్తకం లాక్కుని చూసి, ఇలాంటి చెత్తంతా ఎలా చదువుతారు బాబు, ముసలమ్మల్లాగా, ఇంత పాత పుస్తకాలు ఏం బాగుంటాయి అని వెటకారంగా నవ్వింది. జానకి జవాబు చెప్పబుద్ధిగాక మాట్లాడలేదు. ఏదడిగినా మాట్లాడదేం మీ ఆవిడ బడాయి అని చెల్లెలు అన్నగారి దగ్గర ఉడుకుమోత్తనంగా 2-3 సార్లు అంది. అదంతే, మొద్దుమొహం, నీలాగా చదువుకుందా చచ్చిందా అని వేళాకోళంగా నవ్వాడు వెంకట్రావు. భార్య పరీక్షలకు కట్టకూడదని, చదవకూడదని శాసించిన భర్త. అన్నా చెల్లెలిద్దరూ చీటికి మాటికి వేళాకోళాలు ఆడుకోవటం చూస్తే జానకి ఒళ్ళు మండుకొచ్చేది. అన్న చెల్లెలి నెత్తిమీద కొట్టడం, లేకపోతే చెవో జడో పట్టుకోవటం, చెల్లెలు కెవ్వుమన్నటం. వాళ్ళ చేష్టలు చూస్తే జానకి చీదర పుట్టేది. ఒకసారి వాసంతి ముస్తాబు పూర్తి చేసుకుని బొడ్డు కిందకి చీర, వీపంతా బయటపడ్డ జాకెట్టు, చెంపల మీదకి కాటుక చారలు, జాకెట్టులోంచి పొట్ట మీదకి కుచ్చులు, అన్ని అలంకారాలతో గదిలోంచి బయటకు వచ్చింది. చెల్లెల్ని చూడగానే అన్న, ఓహ్, సినిమా స్టార్లాగా దిద్దుకుని వచ్చిందండి అని నవ్వాడు. చెల్లెలు మూతి ముడిచి, లేకపోతే మీ ఆవిడున్నట్టు ఏ బ్రాసిలాగుండాలంటావా అంది జానకి ముందే. అన్న పక్కన నవ్వి, భలే మాట అన్నావే అని ఆనందించాడు. వాసంతి చేసుకున్న ముస్తాబు జానకే చేసుకుంటే వెంకట్రావు ఒక్క నిమిషం భరిస్తాడా? అలాంటి ముస్తాబులంటే జానకి నచ్చదు కాబట్టే జానకి ఎబ్రాసి వాళ్ళ దృష్టికి. ఇంకోసారి వాసంతి అన్నగారితో వేళాకోళాల్లో, మీ ఆవిడ అందగత్తె అయితే మరీ మురుద్దువు అంది. దానికి నవ్వాడు వెంకట్రావు. జానకి భరించలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో తను ఏమన్నా అంటే, ఆడబిడ్డ వేళాకోళంగా అలా అందే అంటారు, వదినకి ఆడబిడ్డకి ఆ మాత్రం సరసాలుండవా అంటారు, దరిద్రపు సరసాలు అని తనలో తను చీదరించుకొని ఊరుకుంది జానకి. వాసంతి ఉన్న ఆ 4 రోజుల్లోనూ పెద్దమ్మ కూతురు కలిసి 4-5 బట్టల మూటలు దింపించారు. గిన్నెల కావిళ్ళు దింపించారు. పూసల వాళ్ళని పిలిచారు, గాజుల వాళ్ళని పిలిచారు, సవరాల వాళ్ళని పిలిచారు. వాళ్ళు చెయ్యని బేరం లేదు, కొన్న వస్తువు లేదు.
అమ్ముకునే వాళ్ళకి ఒళ్ళు మండి అత్తని మొహం మీదే తిట్టిపోస్తారు కూడా చాలాసార్లు. అదివరకు ఎప్పుడో ఒకసారి అయితే అత్త చీపుళ్ళు ₹10 అడిగింది. దాంతో చీపుళ్ళ మనిషి చిర్రెత్తిపోయి, ఏ బ్రాసిముండా, ఎప్పుడన్నా ఇల్లు ఊడ్చావా అని గేటు ముందు నిలబడి ఒక అరగంట సేపు తిట్టి వెళ్ళింది. వాళ్లతో ఎదురు తిరిగి దెబ్బలాడటానికి ధైర్యం లేదు మనిషికి. టిక్కురుమనకుండా ఇల్లు దూరుతుంది. అలాగని మర్నాటి నుంచి బేరాలు మానుతుందా అంటే అది మాత్రం లేదు. ఓయ్ ఇలారా అని మళ్ళీ కేకలు మొదలు. వెంకట్రావు ఇంట్లో ఉంటే అలాంటి బేరాల్లో తను కలుస్తాడు. జానకి కొత్తల్లో అలాంటి బేరాల దగ్గర చేరేది కానీ తర్వాత తొందరగానే మానేసింది. ఆ పూట తిళ్ళు పూర్తయ్యేసరికి బట్టల మూట మనిషి కేక వినబడింది. వాసంతి చెంగున వీధిలోకి పరిగెత్తి మూట మనిషిని పిలిచి వీధి గుమ్మంలో విప్పించింది. పెద్దమ్మ వెళ్ళి మూట దగ్గర కూర్చుంది. వాసంతి విశాలాక్షిని రమ్మని పిలిస్తే తను కొనేదేమీ లేదంది విశాలాక్షి. మేం మాత్రం కొనేదేముంది, ఊరికే చూద్దాం రండి, నచ్చితేనే కొనుక్కోవచ్చు అంది ఈ అమ్మాయి. నచ్చినా కొనే పని లేదులేమ్మా, మీరు చూసుకోండి, అందరం చేరితే ఏదో కొనేస్తామని పాపం అతను ఆశపడతాడు అని తను రానంది విశాలాక్షి. వాసంతి విసవిసలాడుతూ వచ్చేసింది. పెద్దమ్మ కూతురు మూట దగ్గర చేరారు. జానకి పుస్తకం పట్టుకుని గడపలో కూర్చుంది. మూట మనిషి ఒక మూటలోంచి దుప్పట్లు తీసి పరుస్తున్నాడు. షోలాపూర్ దుప్పట్లు అన్నాడు, కాన్పూర్ దుప్పట్లు అన్నాడు, ఇంకేవో ఊళ్ళ పేర్లు చెప్పుకొచ్చాడు. దుప్పట్లయితే దట్టంగా అందంగా చక్కగానే ఉన్నాయి. 45, 55, 65 చెప్పాడు ఖరీదులు. ఈ దుప్పటి డబుల్ కాట్ మీదికి బాగుంటుంది పెద్దమ్మ అని వాసంతి ఒక దుప్పటి తీసి ఒళ్ళో పెట్టుకుంది. దాని ప్రత్యేకత ఏమిటంటే 2 మంచాల నిండా సరిపోయేంత బండి చక్రం అంత గుండ్రం ఉంది దాని నిండా. అది నచ్చింది వాసంతికి. పెద్దమ్మ ఇంకో 2 దుప్పట్లు తీసి పక్కకు పెట్టింది. ఇదిగో ఈ 3 తీసుకుంటాం, ఇచ్చే ధర చెప్పు. చెప్పాను కదమ్మా, నువ్వెంత చెప్తే అంతేనా? మీకెంతకు కావాలో అడగండి, గిట్టుబాటైతే ఇస్తాను, లేకపోతే నా దారిని నేను పోతాను. పెద్దమ్మ కూతురు కలిసి ఒకరి మొహం ఒకరు గుంభనగా చూసుకున్నారు. చేతులు కొంచెం పక్కకు పెట్టి వేళ్లతో సైగలు చేసుకున్నారు. ఈ 3 తీసుకుంటాం, ఒక్కొక్కటి 11 రూపాయలు చేసుకో. ఎంతమ్మా? 11. ఇలాగివ్వండి అని ముసలమ్మ దగ్గర దుప్పట్లు 2 మూటలో పడేసి వాసంతి దగ్గర దుప్పటి కూడా లాక్కోబోయాడు. వాసంతి దుప్పటి వదలకుండా వేళ్లాడుతూ, ఏం అలా లాక్కుంటావేం, నువ్వు చెప్పిందే ఆఖరి మాట, ఇంకో బేరం లేదా, ఇంకో మాట చెప్పు అని వాదం వేసుకుంది. జానకి గుమ్మం దగ్గర నుంచి లేచి పడగ్గదిలోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.